తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు సూర్యాపేట డిపోలో 45 బస్సులు ప్రారంభోత్సవం చేసుకుని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి ప్రక్రియని పొన్నం ప్రభాకర్ గారు మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి బస్సులు ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే పసిగట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా మిగుల్చుకోవాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో కూడా వితిన్ ది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు 2800 బస్సుల్ని హైదరాబాద్ నగరం లోపల వితిన్ ది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. 2800 బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా ఇక్కడ సామాన్యులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయడం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు, మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగడానికి ఉచితంగా ప్రకటించింది. ఒక పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6,088 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే ఈ రాష్ట్రంలో 1,82,00,000 సార్లు 182 కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు. ఆర్టీసీకి వాళ్ళ తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం. ఇప్పటికే ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థిక